సమావేశం జరిగింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రైతుల త్యాగఫలం, ప్రజల పోరాటం అమరావతి మనకు దక్కిందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ప్రధానమంత్రి మోదీ అమరావతి రాజధాని కోసం సహకారం అందిస్తున్నారని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం రేపు గౌరవ ప్రధానమంత్రి గారికి అత్యధికంగా బ్రహ్మాండమైన స్వాగతం పలకడానికి మేము వాళ్ళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఒకటే గుర్తుంచుకోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆధ్వర్యంలో ఎన్నో పెట్టుబడులు, అంతేకాకుండా అమరావతి మన కళల రాజధాని అయిన అమరావతి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎన్నో పరిశ్రమలు వాళ్ళు రావడానికి ముఖ్య భూమిక పోషిస్తున్న ప్రధానమంత్రి వర్యుడిని మైలవరం స్థానిక శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు అనంతరం అమలాపురం శాసనసభ్యులు ఎందుకంటే ఈ రాష్ట్రానికి దశ దిశ, ఈ రాష్ట్రంలో ఒక భావితరాల భవిష్యత్తు కోసం ఒక రాజధాని ఉండాలని 14-19లోనే మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు 22,000 ఎకరాలు రూలింగ్ చేయడం, మరి గత ప్రభుత్వంలో గాలి కొరలేసి 3 ముక్కలాటాడిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ధి చెప్పి మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి కావాలి అంటే మళ్ళీ రీజనల్ లీడర్ మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అవుతారని భావితరాల భవిష్యత్తు బాగుంటుందనే సంపూర్ణమైన నమ్మకంతో సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వానికి. మరి రేపటి 1వ తారీఖున మరి 2వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 1,00,000 కోట్లతో పార్క్ మోస్తానికి అమరావతికి రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అందుకు మన ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి కూడా ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా, ముఖ్యంగా యువత మహిళలు కూడా చాలామంది మోడీజీకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని